తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన న్యూ ఇయర్ పార్టీ ఏపీలో హాట్ టాపిక్గా మారింది. రాజకీయ రచ్చకు దారితీసింది. చినికి గాలివానల పరస్పర విమర్శలకు కేంద్రమైంది. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఫిర్యాదుల దాకా వెళ్ళింది. తాడిపత్రి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటి బీజేపీ నేత మాధవీలతపై టీడీపీ కౌన్సిలర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన న్యూ ఇయర్ పార్టీ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ రచ్చకు దారితీసింది. చినికి గాలివానల పరస్పర విమర్శలకు కేంద్రమైంది. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఫిర్యాదుల దాకా వెళ్ళింది. తాడిపత్రి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటి బీజేపీ నేత మాధవీలతపై టీడీపీ కౌన్సిలర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31న జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి జేసీ పార్క్లో ఓన్లీ ఫర్ ఉమెన్ పేరుతో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. బీజేపీ మహిళా నేతలు మాధవీలత, సాదినేని యామిని ఈ ఈవెంట్లో పాల్గొనవద్దంటూ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. తాడిపత్రిలో గంజాయి బ్యాచ్లు ఎక్కువని, అక్కడ మహిళలకు రక్షణ ఉండదు అంటూ వ్యాఖ్యానించారు. గంజాయి బ్యాచ్ ఏదైనా దాడులు చేస్తే దానికి బాధ్యులు ఎవరని వారు ప్రశ్నించారు. అందుకే మహిళలు ఇంట్లోనే ఉండాలని, ఈ వేడుకలకు హాజరు కావద్దని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై జేసీ వర్గీయులు మాత్రం సోషల్ మీడియా వేదికగా బీజేపీ మహిళలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సో ఈ 31st నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనికిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము. అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకొని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్లే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్, 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో, ఒక కమ్యూనిటీ హాల్లోనో, బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో, బాగా ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఒక పోకిరి బ్యాచ్లు బాగా ఉండేది, అది కూడా 31st నైట్ అక్కడ చాలా చాలా హంగామా, తాగుతారు, గాంజా కొడతారు, ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు? పోలీసులు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు 31st నైట్? దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈ 31st నైట్ పేరుతో ఈ తాగడాలు, తిరగడాలు, రకరకాల బ్యాచ్లు, ఎన్నో రకాల మానభంగాలు, ఎన్నో రకాల కిడ్నాప్లు అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉండండి. ఆ తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ, మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి. మీరు వెళ్ళొద్దు. నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ప్రత్యేకంగా లేడీస్కి మంచి ఫుడ్ ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంది, ఎంజాయ్ చేద్దాము, మంచి మ్యూజిక్ ఉంది, డీజే ఉంది, పీకి పెట్టేది ఏం లేదు అక్కడ, ఓకేనా? ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే 31st నైట్ 2024 పోయి 2025లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు. పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు, కష్టాలు పోయేది లేదు. మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో, మీ ఇళ్లలోనో, మీ కమ్యూనిటీలోనో సేఫ్గా ఉండేటట్టు చేసుకోండి. దయచేసి ఆ పెన్నా నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు. సో నేను ఖచ్చితంగా దీన్ని ఖండం చేస్తాను. లేడీస్, బీ సేఫ్. నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను, ఎంజాయ్ చేయమని అడుగుతున్నారు అంటే ఆడపిల్లలు, పెళ్లిగానే ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలను పెళ్ళైనటువంటి ఆడవారి కాపురాల్లో చిచ్చు పెట్టడం కోసమని ఇటువంటి మహిళలకి ప్రత్యేకమైన పార్టీలు ఏర్పాటు చేస్తున్నారా? ఎవరైనా హిందూ సమాజం అడుగుతుందా? మహిళా సమాజం ప్రత్యేకించి అడిగిందా? బాబు మా కోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయండి, అది కూడా అర్ధరాత్రి, ఇలాంటి అందరికీ తెలుసు 31st నైట్ అని అంటే దాదాపుగా అందరూ తాగి, అంటే పార్టీలు చేసుకున్న వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో తిరుగుతూ ఉంటారు. అటువంటి బయట వారు తిరిగే సమయంలో ఆడవారిని మాత్రమే మీరు పిలిచి ఇటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఆడవారి ప్రాణాలకి, మానాలకి ఏదైనా ఎవరు సమాధానం చెప్తారు? స్వేచ్ఛ పేరుతో, ఎంజాయ్మెంట్ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకోమని ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా ఆర్గనైజ్ చేయడము, ఈ విధంగా పిలుపునివ్వడము, అడిగిన వారిని, ప్రశ్నించిన వారిని, ఇది మన సంస్కృతి కాదు కదా. అసలు డిసెంబర్ 31 మన నూతన సంవత్సరం కానే కాదు. అయినా మహిళలకి ఇలా ప్రత్యేకంగా పెట్టి
కుటుంబాల నుంచి వీళ్ళ విచ్ఛిన్నం చేయడానికి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే వారి పైన మాటలతో దాడులు చేస్తున్నారు. ఇదెక్కడ న్యాయం అసలు? ఏంటిదంతా? ఒక కొత్త విష సంస్కృతికి తెరదీయడం కాదా? నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను, ఎంజాయ్ చేయమని అడుగుతున్నారు అంటే ఆడపిల్లలు, పెళ్లిగానే ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలను పెళ్లైనటువంటి ఆడవారి కాపురాల్లో చిచ్చు పెట్టడం కోసమని ఇటువంటి మహిళలకి ప్రత్యేకమైన పార్టీలు ఏర్పాటు చేస్తున్నారా? ఎవరైనా కాగా బీజేపీ నేతలు యామిని, మాధవీలత వ్యాఖ్యలకు జేసీ కౌంటర్ ఇచ్చారు. మహిళలను అవమానించేలా వారు మాట్లాడారని, జేసీ పార్క్లో ఎలాంటి సంఘటనలు జరగడం లేదని అన్నారు. అసలు బీజేపీ నేతలు మాధవీలతను ఎందుకు తీసుకున్నారో తెలియదని, ఆమె పెద్ద వేస్ట్ వ్యక్తి అంటూ కామెంట్ చేశారు. పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారే అమ్ముతారు, గంజా అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారా మీరు? అట్లా అమ్మాయే చెప్పేది, దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద సిగ్గుందే మీకు? సిగ్గుందే? ఇంకొక ఆయన వచ్చిండు, తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడో ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాటు పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలని మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? థర్డ్ జెండర్ అంటారు, థర్డ్ జెండర్ వాళ్ళకన్నా తగ్గు మీరు. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారే అమ్ముతారు, గంజా అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారా మీరు? అట్లా అమ్మాయే చెప్పేది, దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద సిగ్గుందే మీకు? సిగ్గుందే? ఇంకొక ఆయన వచ్చిండు, తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడో ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాటు పడతారు పాపం. అలాంటి దాంతో ఓ పక్క ఇదంతా జరిగిన సమయంలోనే పార్కింగ్లో ఉంచిన దివాకర్ ట్రావెల్స్ బస్సుకు మంటలంటుకున్నాయి. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల బస్సును తగలబడలేదని, ఖచ్చితంగా బీజేపీ నాయకులే చేశారని అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదు చేయబోనని వ్యాఖ్యానించారు. జిల్లా ఎస్పీ సుమోటోగా ఎందుకు కేసు స్వీకరించలేదని జేసీ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో తమ బస్సులు మాత్రమే ఆపారని, ఇప్పుడు బీజేపీ నాయకులు ఈ విధంగా కాల్చివేస్తున్నారని ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏర్సలే. దీనికి ఎడతాను నేను. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్చి ఏం చేసుకున్నారా? ఏం చేసుకున్నారులే? పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టించినాడు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, పొద్దు 6 లక్షలు పోతుంది. మీరు కాగా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు. జేసీ వ్యాఖ్యలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి అంటూ మండిపడ్డారు. అధికార పార్టీలో ఉండి ఏం మాట్లాడుతున్నారో గ్రహించుకోవాలి అంటూ ఆయన ఫైర్ అయ్యారు. అంతేకాదు బస్సుల దానం వంటి కార్యక్రమాన్ని బీజేపీ ఎప్పుడూ ప్రోత్సహించదు అన్న ఆయన, జేసీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే గౌరవంగా ఉంటుందన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఆయన బస్సులు తగిలిపెట్టాయంట. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది అనే ఆలోచన లేదు. పోలీసులకు కంప్లైంట్ చేసి ఏమీ కాదు అంటే, మీరు ఈరోజు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ పైన లేకపోతే అధికారుల పైన అనుచితంగా ఏ విధంగా మాట్లాడుతున్నావో ఒకసారి గ్రహించుకోవాలి. అదేవిధంగా బీజేపీ కార్యకర్తల పైన మీ యొక్క వాడరాని పదాలని వాడుతున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ట్రాన్స్జెండర్లకు కన్నా హీనం ఉన్నావు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కడున్నా కూడా వీర శివాజీ మాదిరి బతుకుతారు. మీ మాదిరి అధికారం ఉన్నప్పుడు లేకపోతే అవసరం ఉన్నప్పుడు లేకపోతే పలాయనం చిత్తగించే వ్యవహారాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ చేయరు. గ్రహించుకోండి ప్రభాకర్ రెడ్డి గారు. మీరు వయసు పెద్దది, మీ వయసు తగిన ప్రవర్తన లేకపోతే మాట తీరు ఉంటే బాగుంటుందని ఆశిస్తున్న సమాజం. చాలా రోజులుగా మీరు ఎందుకో బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారు. అది మంచిది కాదు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు.
వేడుకలు ఎంజాయ్మెంట్ తెస్తాయి, లేకపోతే జోష్ నింపుతాయి. కానీ తాడిపత్రిలో మాత్రం జరిగిన కొత్త సంవత్సరం వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారినాయని చెప్పవచ్చు. తాడిపత్రి పట్టణంలోని జేసీ పార్కులో ప్రధానంగా జేసీ ఆధ్వర్యంలో 31st ఏదైతే 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2020 సంవత్సరం స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ వేడుకలు పెద్ద కాంట్రవర్సీగా మారాయి. ఈ ప్రోగ్రాంకు సంబంధించి ప్రధానంగా కార్యక్రమం మహిళలకు మాత్రమే అని చెప్పడంతో ఈ మొత్తం మెసేజ్ వైరల్ కావడం, ఆ మెసేజ్ పైన సినీ నటి మాధవీలతో పాటు యామిని శర్మలు స్పందించడం పెద్ద సంచలనంగా మారింది. ప్రధానంగా ఏదైతే ఉందో తాడిపత్రి పట్టణంలో వేడుకలు నిర్వహించే ప్రాంతంలో గంజాయి అలాగే సారే మత్తులో ఉండే వాళ్ళు ఉంటారో అక్కడికి వెళ్ళొద్దంటూ ఈ ఇద్దరు మహిళలు ఎవరైతే ఉన్నారో విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం పెద్ద సంచలనంగా మారినాయి. ఈ పోస్టులపై అప్పటికప్పుడు జేసీకి సంబంధించిన అనుచరులు మద్దతుదారులు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ ఈ ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుమారం లేపాయి. తర్వాత న్యూ ఇయర్ సంబంధించిన వేడుకలు ముగిసిన తర్వాత జేసీకి సంబంధించిన దివాకర్ సంబంధించిన ట్రావెల్స్ బస్సు అనంతపురం నగరంలో దగ్ధం కావడం యాదృచ్ఛికమైన ఈ ఘటన మొత్తం బీజేపీ ఉందంటూ జేసీ నిన్న రాత్రి చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. జగనే నయం తన బస్సులను నిలబెట్టాడు, బీజేపీ మాత్రం తన బస్సులను తగలబెట్టే విధంగా ప్రయత్నించారంటూ ఆరోపణలు చేశారు. పూర్తి స్థాయిలో ఈ బస్సు దగ్ధం సంబంధించి ఒకవైపు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అసలు ఈ బస్సు దగ్ధం వెనక కారణాలు ఏమిటి, షార్ట్ సర్క్యూట్ జరిగిందా, మరేమైనా కారణాలు ఉన్నాయా, ఎవరైనా చెత్తకు నిప్పు పెట్టిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అన్న కోణం పైన పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ మరోవైపు జేసీ మాత్రం తను ఎటువంటి పోలీసులకు ఫిర్యాదు చేయనని సుమోటోగాని కేసు దర్యాప్తు చేయాలని చెప్పి నేను తన మీడియా ఏదైతే వీడియో రిలీజ్ చేశాడో ఆ ప్రకటనలో కూడా స్పష్టం చేయడం జరిగింది. ఏప్పటికీ జేసీ నిన్న ప్రధానంగా యామిని శర్మ మాధవీలత ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అలాగే బీజేపీకి సంబంధించి కొందరు నాయకులు తప్పుపడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. ఈ మొత్తం ఘటన పైన ఇప్పటికే రాజకీయ వర్గాల ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకు జేసీ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు, ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక కారణం ఏమిటి అన్న కోణం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి తాడిపత్రిలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి మాధవీలత చేసిన వ్యాఖ్యలపై తాడిపత్రికి సంబంధించిన టీడీపీ కౌన్సిల్ తో పాటు మిగిలిన నాయకులు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని చెప్పి ప్రధానంగా మాధవీలత చేసిన వ్యాఖ్యలు తాడిపత్రి పట్టణ ప్రజలు మనోభావం కించపరిచేలా ఉన్నాయంటూ కూడా ఆమె ఏదైతే కంప్లైంట్ చేస్తారో తన కంప్లైంట్ లో కూడా పేర్కొనడం జరిగింది. ఏదైనప్పటికీ జేసీ సంబంధించి తాడిపత్రి పట్టణం జరిగిన న్యూ ఇయర్ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారాయని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితులు బీజేపీని కామెంట్ చేయడం, తర్వాత జరిగిన పరిణామాలు ఎటు దారి తీస్తాయని చెప్పి ఒక టెన్షన్ వాతావరణంలో అయితే మాత్రం అనంతపురం ప్రజలు ఉన్నారని చెప్పవచ్చు. కెమెరా సుధాంశు శ్రీనివాస్, ఎన్టీవీ, అనంతపురం.